శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అందరూ వారాహి అమ్మను మనస్ఫూర్తిగా కొలిచిన వారికి కొంగు బంగారమై నిలుస్తుంది. అయితే వారాహి నవరాత్రులను ఓన్లీ ఈ 9 రోజులే చేయాలా అంటే ఈ 9 రోజులలో కుదిరిన వాళ్ళు చేసుకోవచ్చు. లేదు అనుకున్న కుదరనటువంటి వాళ్ళు ఆ 9 రోజుల తర్వాత కూడా వారాహి దీక్షను తీసుకోవచ్చు. 4 నెలల వారాహి దీక్షను, చతుర్మాస వారాహి దీక్షను తీసుకోవచ్చు. వారాహి అమ్మను ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వాళ్ళకి అమ్మ శత్రు భయాన్ని, భూ వివాదాలను తీర్చడమే కాకుండా ఆర్థికంగా అభివృద్ధిని చేకూర్చుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలను వెల్లువిలిసేలా చేస్తుంది. అయితే ఆ అమ్మవారి నవరాత్రులలో భాగంగా నేను అమ్మవారికి ఈ విధంగా చేసుకున్నాను. మాకు పూజ గది సపరేట్ లేనందున అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ తీసుకోలేకపోయాను. అయితే అమ్మవారిని ఈ విధంగా పసుపుతో అమ్మవారి రూపాన్ని అంటే వరాహ రూపాన్ని చేసుకొని పసుపు, కుంకుమలు, అక్షింతలు అమ్మవారికి సమర్పించాను. తర్వాత ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకున్నాను. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్ర కలర్లో ఉండే దానిమ్మ పూలను, గన్నేరు పూలతో అమ్మవారిని అలంకరించుకున్నాను. అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి దానిమ్మ పండు నైవేద్యం, బెల్లం పానకం నైవేద్యం, అదేవిధంగా 2 అరటి పండ్లను నైవేద్యంగా పెట్టుకున్నాను. తర్వాత పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి, ధూప, దీప నైవేద్యాలు సమర్పణ అయిపోయిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి. వారికి ఇష్టమైనటువంటి సప్తనామావళిని చదువుకోవాలి. మూల మంత్రాలను చదువుకోవచ్చు. అదేవిధంగా లలిత సహస్రనామాలను కూడా చదువుకోవచ్చు. కానీ నేనైతే అష్టోత్తరం చదువుకుని సప్తనామాలను చదువుకున్నాను. అమ్మవారి రూపం ఏ విధంగా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జై వారాహి మాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.